చాలా రకాల ఇంటి పనులు పేరుకుపోయాయి. సత్యన్ ఇంటి పట్టునున్నప్పుడు ఏ పని ఓ పట్టాన తెమలదు. ఎప్పుడూ ఆయన పనులతోనే సరిపోతుంది. ఆయన క్యాంపుకు వెళుతూనే ఒక్కో పని తిన్నగా చేసుకుపోతాను. పక్క బట్టలు మురికి వాసన వస్తుండడంతో వాటిని ఉతికి డాబాపైన ఎండకు ఆరేయాలని బయలుదేరాను. ఉతికిన దుప్పట్లను ఒక బాల్చీలో వేసుకుని మెల్లమెల్లగా మేడమెట్లు ఎక్కసాగాను. హఠాత్తుగా వెనక నుంచి మరో పాదాల సవ్వడి వినిపించింది. అడుగుల చప్పుడు కాకుండా వెనకాల ఎవరో మెట్లెక్కుతున్నారు. మెట్ల మలుపులో బాల్చీ కింద పెట్టి వెనుతిరిగి చూడాలనుకున్నంతలో నా దేహం ఎవరి బాహుబంధనంలోనో బీసుకుపోయింది. చెవి దగ్గర సన్నటి మూలుగు వినపడింది. ఐ లవ్ యూ. వెనువెంటనే అదే వైపు చెంప మీద వేడి పెదవుల ముద్దు పడింది. క్షణం పాటు నేను బీసుకుపోయాను. వెంటనే ఆ కౌగిలి పట్టుని ఒక్కసారిగా విదిలించాను. నా దేహం బంధవిముక్తి చెందగానే మళ్ళీ బాల్చీ అందుకుని గబగబా మెట్లెక్కి డాబాపైకి చేరుకున్నాను. ఆ పరుగుతో వచ్చిన ఆయాసాన్ని తమాయించుకుంటూ కోపంతో చిందులు తొక్కాను. ఏం సిగ్గుమాలిన మనిషితను! ఏ ధైర్యంతో నా శరీరాన్ని తాకాడు? ఏంటి అనుచితం? ఇంత సాహసం! ఇంత నిర్భయంగా, ఇంత విచ్చలవిడిగా ప్రవర్తిస్తే అక్కడే నేనెందుకు తిరగబడలేదు? ఈడ్చి చెంప వాయగొట్టలేదెందుకు? తిట్టలేదెందుకు? ఎందుకంతగా నేనే అధైర్యపడ్డాను? పొద్దు వాలింది. చీకటి పడింది. రాత్రి గడుస్తోంది. నిద్ర మాత్రం పట్టడం లేదు. అతని తెగింపు కళ్ళల్లో మెదులుతోంది. శరీరం వణుకుతోంది. అతని ఆలింగనం, వేడి పెదవుల స్పర్శ పదే పదే గుర్తుకొస్తోంది. చల్లటి గదిలో వెచ్చదనం సోకినట్టు నా పెదవులపై వింత నవ్వు విరిసింది. కనురెప్పలు మత్తుగా భారంగా మూసుకుపోయాయి. అన్ని కలల్ని, అన్ని వాదనల్ని పక్కకి నెడుతూ. ఇదే అంతర్మదనం. ఒకే సమయంలో రెండు విభిన్న ఆలోచనలు తలెత్తుతున్నాయి. రెండేసి అనుభూతుల మధ్య ఈ స్పర్శ పట్ల కలుగుతున్న మధురానుభూతి పైచేయిగా తోస్తోంది. ఒకవైపు ఆత్మసమర్పణకు మొగ్గుతుంటే మరోవైపు అపరాధభావం వెనక్కి లాగుతోంది. అప్పుడప్పుడు నా అంతరంగంలో ఎక్కడో ఓ మూల అతని పట్ల ఆదరణ చోటు చేసుకుని ఉన్నట్టనిపిస్తోంది. అతన్ని సదా సమీపంగా చూడాలన్న కుతూహలం, గంటల తరబడి బాతాకానీ పెట్టాలన్న ఆకాంక్ష కలుగుతూ ఉన్నా మరోవైపు అదే అనుబంధమని కూడా ఒప్పుకోలేకపోతున్నాను. ఇది సంభవమా? ఎటూ పాలుపోని స్థితిలో ఉండగా అతని మాటలు మరింత తికమక పెట్టాయి. నిన్ననే ఏదో సందర్భంలో అతను నవ్వుతూ అడిగాడు. మై డియర్, ఏదైనా ఆధ్యాత్మిక ప్రేముండదా? ఎందుకుండదు? ఉంటుంది. నేను కాస్త బిగ్గరగానే అన్నాను. నా మాటలు విని అతను ఉల్లాసంగానే నవ్వు అడిగాడు. ఏదైనా ఉదాహరణ ఇవ్వగలవా? ఒకటేంటి, ఎన్నో ఉదాహరణలున్నాయి. ఎలాంటివి? అదే, కృష్ణుడి పట్ల మీరాకున్న ప్రేమ. రాధకి కృష్ణుడిపై, ద్రౌపదికి కృష్ణుడిపై. ద్రౌపదికి కృష్ణుడితో ప్రేమనా? ఇదెక్కడ విన్నావు నువ్వు? ద్రౌపదిది ప్రేమ కాకపోతే మరేమిటి? 5గురు భర్తలుండగా ఆమె కృష్ణుణ్ణి నమ్ముకుంది. తనను ఆపద సమయంలో ఆయనే ఆదుకోగలడని విశ్వసించింది. ఆ విశ్వాసమే ప్రేమ. చాలు చాలు, ఆ యుగపు ఉపమానాలు. అతను మధ్యలోనే అడ్డుకున్నాడు. బహుశా నా మాటలు అతనికి తమాషాగా తోచుంటాయి. అప్పుడు నాకు ఆడదాని భావాలు, మగవాడి భావాలు వేరువేరుగా ఉంటాయి కాబోలు అనిపించింది. నాకు దుఃఖం వచ్చింది. ఎందుకు విచారంగా ఉన్నావు? ఆశ్చర్యపోతూ అడిగాడు. అతని ఆశ్చర్యం నా ఆలోచనకి ఊతమిచ్చింది. నిజంగానే అతను నా ఉద్దేశాన్ని, మర్మాన్ని గ్రహించలేకపోయాడు. ఒకవేళ గ్రహించగలిగితే ఆడదాని మౌనం వెనక దాగిన ఆత్మ సమర్పణలోని నిస్సహాయతని గుర్తించేవాడే. మనం కేవలం స్నేహితులం కాలేమా? నేను నా అభిష్టాన్ని వ్యక్తం చేశాను. ఎందుకు కాలేం? అతను వెంటనే ఒప్పుకున్నాడు. ఆజ్ఞ శిరసావహించే పిల్లాడిలా అతని పెదవులపై అమాయకపు నవ్వు విప్పారింది. అతని ఆ అమాయకపు నవ్వు నా కళ్ళల్లో ఇమిడిపోయింది. మరింత వేగంగా అతని పట్ల నా మనసులో మరేదో ఆసక్తి చిగురిస్తున్న అనుభూతి కలిగింది. అయితే ఈ అనుకోని ఆకర్షణ పట్ల నాకు నేనే ఆందోళనకి గురయ్యాను. ఇప్పుడతను నాకు అనామకుళ్లా కాదు, పూర్తిగా ఆత్మీయుళ్లా కనిపిస్తున్నాడు. అతని సాన్నిధ్యంలో ఎలాంటి భయం కలగడం లేదు. విశ్వాసపు రెక్కలపై ఇప్పుడు నేనతని ఫ్లాట్లో కూడా వెళ్ళగలను. గంటల తరబడి అక్కడే కూర్చుని బాతాకానీ పెట్టసాగాను. అదీను అతని నౌకరు ఇంట్లో లేని సమయాల్లో సైతం నిర్భయంగా అక్కడే గడుపుతున్నాను. అది ఎక్కువ రోజులు దాగలేదు. నేను అక్కడ్నుంచి బయటపడుతుండగా సుమిత చూసేసింది. తన ఇంట్లోకి పిలిచి ఉపోద్ఘాతమంటూ ఏమీ లేకుండా ఏకంగా హెచ్చరించేసింది. ఇప్పుడు అతని ఇంట్లోకి వెళ్ళడం మొదలుపెట్టావా? అదీను ఒంటరిగా? ఆమె గుడ్లురుముతూ అడిగేసరికి నేను తటపటాయించాను. అయినా వెంటనే నన్ను నేను సంభాళించుకుని చెప్పాను. ఇవాళే వెళ్ళాను. ఒక పుస్తకం తీసుకోవాల్సింది. అందుకు వెళ్ళాను. ఏదో వంక తడబడకుండా చెప్పేశాను.
ఒంటరిగా పరాయి పురుషుడి దగ్గరకు వెళ్ళడం మంచిది కాదు. ఒంటరితనంలో తండ్రి, సోదరుల చెంత ఉండడం కూడా సబబు కాదని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నీకు తెలీదా? నా మీద నాకు నమ్మకం ఉంది. నా ఇష్టానికి విరుద్ధంగా నా వీలును కూడా ఎవరూ పట్టుకోలేరు. కటువుగా అన్నాను. ఇంత గర్వం పనికిరాదు ముక్త. మితిమీరిన నమ్మకం ఒక్కోసారి పతనానికి కూడా కారణం కావచ్చు. ఆమె మండిపడుతూ అంది. "హుం" అంటూ హోంకరిస్తూ ఆమె మాటల్ని కొట్టిపారేశాను. ఆమె అలా ఉపదేశం ఇవ్వడం నాకు నచ్చలేదు. ఆమెకు అనుమానం ఎక్కువ. ఎందుకో మరి తెలీదు. ఒకరోజు ఇలాగే మాటల్లో నా నోటొచ్చేసింది. ఇప్పుడు ఎందుకో ప్రతిదీ చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. నా మాటలకి ఉలిక్కిపడి ఆమె నా వంక చూసింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. ఎక్స్‌రే యంత్రంలా ఆమె చూపులు మొదట నా పాదాల చెంత నిలిచాయి. మళ్ళీ పైకెత్తుతూ మెల్లమెల్లగా నకసిక పర్యంతం పరిశీలిస్తూ తల దగ్గర నిలిచాయి. ఏం, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ బిగుసుకుపోయే చలి, తుఫాను వాతావరణం నీకు ఆహ్లాదభరితంగా ఉందా? ఏదైనా మైకంలో పడ్డావా ఏంటి? సుమిత అడిగింది అనుమానంగా. అలాంటిదేమీ లేదు. నువ్వు ఊహిస్తున్నట్టుగా నా తల, కాళ్ళు, చేతులు అన్నీ భేషుగ్గా ఉన్నాయి. కేవలం ఈ వాతావరణంలోనే ఏదో మార్పు అనిపిస్తోంది. నవ్వుతూ అన్నాను. ఈ మార్పుల మలుపులు చాలా ప్రమాదకరమైనవి. సమయం మించిపోకముందే జాగ్రత్త పడు ముక్తా. లేకుంటే చాలా నష్టపోతావు. ఏ వయసు మలుపులో నువ్విప్పుడున్నావో అక్కడే మనిషి ఒక దారి ఎంచుకుంటాడు. పదే పదే దారి మళ్ళడం జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఒక్కసారి సుడిగుండంలో చిక్కుకున్నాక స్వచ్ఛమైన ప్రశాంత జీవితం తిరిగి దొరకదు. ఆమె గంభీరంగా హెచ్చరించడంతో 1 నిమిషం పాటు ఆమె మాటలు నన్ను కలవరపెట్టాయి. ఆమె నా ఉద్దేశాన్ని గ్రహించినట్టుగా అనిపించింది. అయినా మరుక్షణమే నన్ను నేను సంభాళించుకుని నవ్వేస్తూ ఆమెను మరింత ఉడికించడానికి అన్నాను. మనిషి ఒక్కోసారి నియమాన్ని ఉల్లంఘించి ఇతరత్రా అనుభూతులను కూడా చెవిచూడాలేమో. నువ్వు అంత కూడా తెగించగలవా? అడిగిందామె. ఆమె గొంతులో ఆశ్చర్యం, గద్గద భావం స్ఫురించింది. అయ్యో, నువ్వు నిజంగానే అబద్ధం చేసుకున్నట్టున్నావు. నేను వేళాకోళం చేశాను. అలాంటి వెరైటీ మనుషులు ఉండకపోతారని అంటూ వెంటనే అక్కడి నుంచి లేచొచ్చేశాను. ఆమెను మరింత అయోమయానికి గురిచేసి, ఆ సాయంత్రం వేళ ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా ఉంది. చల్లగాలికి బాల్కనీలో పచార్లు కొడుతూ గడిచిన వారం రోజుల ఘట్టాలని గుర్తుకు తెచ్చుకోసాగాను. ఆ రోజులు ఎలా వైవిధ్యంగా, విచారంగా గడిచాయో నా అంతరాత్మకే తెలుసు. హోళీ సెలవులకు అతనింటికి వెళ్ళాడు. హోళీ పండుగ మా వారి సాన్నిధ్యంలో ఎప్పట్లా ఉల్లాసంగానే గడిచింది. అయినా అంతరంగంలో దాగిన ఆరాటం ప్రతిక్షణం మనసును తొలిచేస్తూనే ఉంది. ఒకవేళ అతను కూడా ఈ పర్వదినాన నా సమక్షంలో ఉండుంటే ఇంకా ఉత్సాహంగా గడిచేది అనిపించింది. వారం క్రితం అతను ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా అతను అర్థం చేసుకుని ఆగిపోతాడేమోనని ఓ అభిప్రాయం కూడా వ్యక్తం చేశాను. ఒక విధంగా మనం సంతోషించాలి. మనం ఒకరి పండగలకొకరం కలిసే ఉండగలుగుతున్నాం. అదెలా? ఆశ్చర్యంగా అడిగాడతను. మా పండగున్న రోజున మీ పండగుండదు. మరి మీ పండగ జరిగే రోజున మా పండగుండదు. ఇలా మా పండగలన్నింటికీ నువ్వు మా సమక్షంలోనే ఉండగలుగుతున్నావు అని నేననగానే అతను నవ్వాడు. అతను క్రైస్తవుడు. నా తపన గ్రహించి ఈ పండగ సెలవులకి ఇంటికి వెళ్ళడం అనుకున్నాను. అందరం కలిసే హోళీ పర్వం జరుపుకుంటామనుకున్నాను. కానీ అతను ఊరెళ్ళిపోయాడు. నేను ఆపలేదు కూడా అతన్ని. ఒకవేళ నేను ఆపితే బహుశా ఆగిపోయేవాడేమో. తనే స్వయంగా ఉండిపోతాడనుకున్నాను. మనసు ఆ అధికారాన్ని వదులుకోదలచడం లేదు. నోరుని విప్పనివ్వడం లేదు. ముక్తా, ఎక్కడున్నావు? మా వారి పిలుపు విని దిగ్గున తేరుకుని ఇంట్లోకొచ్చేశాను. ఏంటండి? నా సామాన్ సర్దే రేపు ఉదయాన్నే ఊరికెళ్ళాలి. రేపేనా? విస్తుపోతూ అడిగాను. అవును. మరో 2 రోజులు ఆగచ్చుగా. ఎవరికుండదు నిశ్చింతగా ఇంటిపట్టునుండాలని. కానీ ఏం చేస్తాం, ఉద్యోగమే అలాంటిది అంటూ ఆయన బయటికి వెళ్లారు. ఇక నేను ఆయన సామాన్ సర్దడం మొదలుపెట్టాను. రేపట్నుంచి పిల్లల స్కూళ్లు కూడా తెరుస్తారు. వాళ్ళ యూనిఫామ్లు వగేరా కూడా సిద్ధం చెయ్యాలి. సత్యాన్ క్యాంపుకి వెళ్ళిపోతారు. పిల్లలు స్కూల్కి వెళతారు. అతను ఇక్కడికొచ్చేస్తాడు. ఇంట్లో చాలా పనులు పేరుకుపోయాయి. అన్నీ గబగబా పూర్తి చెయ్యాలి. అతనొచ్చాక నిశ్చింతగా కాసేపైనా గడపచ్చు. మా సుమిరన్ కూడా 4 రోజుల్లో తిరిగొస్తానని చెప్పి 6 రోజులైనా రాలేదు. రంగులతో తడిసిన బట్టలన్నీ అలాగే అట్టిపెట్టాను. ఆమె వచ్చాకే ఇద్దరం కలిసి ఉతుక్కోవాలి. అప్పుడే మోను దగ్గరకొచ్చి అడిగింది. మమ్మీ, నాకింకో పెరుగువడివ్వవా? పెరుగువడా? ఈ సమయంలోనా? జలుబు చేస్తుంది తల్లి. ఆ అమ్మాయిని సముదాయించాను. పొద్దున్నే సత్యం చెబితే పెరుగువాళ్లు చేశాను. అయితే రాత్రిపూట పెరుగువడలు తింటే దగ్గు, జలుబు చేస్తుందని భయం. ఒకటి మమ్మీ, జలుబు చేసింది, వడ తిన్నానని డాడీకి చెప్పను. మోను అమాయకంగా అడిగేసరికి కాదనలేకపోయాను.
సరే, రీతును కూడా పిలు. దానికి కూడా తీసుంచుతాను. ఫ్రిడ్జ్ తెరుస్తూ మోనికి చెప్పాను. రీతుకి వడవద్దు మమ్మీ, అది ఇప్పటికే బాగా దగ్గుతోంది. డాడీ దాన్ని అసలు పెరుగువడ తినద్దని చెప్పారు. మోను అలా అనగానే దాని చతురతకి నవ్వొచ్చింది. ఈ కాలం పిల్లలకి వయసుకు మించిన తెలివితేటలొస్తున్నాయి. సత్యన్ అప్పుడే బజార్ నుంచి తిరిగొచ్చారు. పిల్లలతో ఆడుతూ వాళ్ళు గెంతులేస్తూ నవ్వుతుంటే ఆయన కూడా నవ్వుతున్నారు. ఆయనకు పిల్లలంటే ఎంతో ప్రేమ. ఆయన ఇంటి పట్టున లేనన్ని రోజులు ఆ ప్రేమనంతా రాగానే వాళ్ళ మీద కుమ్మరించేస్తారు. ఆయన ఇంట్లో ఉన్నన్ని రోజులు పిల్లల విషయంలో నేను నిశ్చింతగా ఉంటాను. తండ్రి ఇంట్లో ఉన్నన్ని రోజులు వాళ్ళు భోజనాలప్పుడే నన్ను వెతుకుతారు. మిగతా సమయమంతా తండ్రి చుట్టూనే పరిభ్రమిస్తారు. రకరకాల కథలు, తన ప్రయాణంలో ఎదురైన వింత సంఘటనలు, విడ్డూరాలు చెప్పి వాళ్ళని నవ్విస్తారు. సత్యాన్ని పొద్దున్నే వెళ్ళిపోయారు. ఆ తర్వాత పిల్లలు బడికి వెళ్లారు. అందరూ వెళ్ళగానే మళ్ళీ ఇల్లంతా ఉదాసీనంగా మారిపోయింది. పగలు భయంకర భూతంలా జడలు విప్పుకుని భయపెడుతోంది. సాయంత్రం వచ్చే రైలు సమయం కూడా దాటింది. శామ్యూల్ ఇవాళ రావాల్సింది. ఇంకా రాలేదు. 5-6 సార్లు వరండాలోకి వెళ్లి నిరాశతో తిరిగొచ్చాను. అతని తలుపుకి తాళం వేలాడుతూనే ఉంది. మనసు ఉదాసీనంగా, ఉద్విగ్నంగా మారింది. ఎందుకు రాలేదతను? కారణం ఏమై ఉంటుంది రాకపోవడానికి? ఏదైనా జబ్బు చేసి ఉంటుందా? ఎదురుచూపుల ఘడియలు అతి కష్టంగా దొర్లుతున్నాయి. రాత్రి పగటి కంటే ఎక్కువ భయంగా, ఉదాసీనంగా మారింది. ఎటూ ఊసుపోక పిల్లల పక్కనే పడుకొని అటు ఇటూ దొర్లసాగాను. 2-3 గంటలప్పుడు నిద్రపట్టింది. పిల్లలతో మనిషి ఆడుకోవచ్చు, నవ్వుకోవచ్చు. కానీ వాళ్లతో తన ఆలోచనల్ని, ఆందోళనల్ని పంచుకోలేం కదా! అంతర్మదనం చెప్పుకోలేం కదా! ఎవరైనా. తెల్లవారింది. పగలు గడిచింది. చీకటి పొరుచుకోబోతోంది. హఠాత్తుగా కాలింగ్ బెల్ మోగింది. వెంటనే వెళ్లి తలుపు తెరిచాను. ఎదురుగా శామ్యూల్ నిలబడున్నాడు. అతన్ని చూడగానే నాకు ప్రాణం లేచొచ్చినట్టయింది. మనస్సు పురివిప్పింది. అయినా ముఖం మీద నవ్వును కనబడనివ్వలేదు. ఏం పలకరించకుండానే వెనుతిరిగాను. అతను కూడా వెనకాలే డ్రాయింగ్ రూంలోకొచ్చాడు. బిస్కెట్ రంగు సఫారీ సూట్లో అతను చాలా అందంగా కనిపిస్తున్నాడు. అతని చేతిలో స్వీట్ బాక్స్ ఉంది. స్వీట్ ప్యాకెట్ను టీపై మీద పెట్టి సోఫాలో కూర్చుండిపోయాడు. అతని ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. అతను ఏం చెబుతాడోనని ఎదురుచూస్తున్నాను. ఇన్నాళ్ల ఎడబాటుతో, విరహవేదంతో నాలో నేను ఎంతగా నలిగిపోయేది, ఎలా వ్యక్తం చేయాలని తడబడుతున్నాను. నాలా అతను కూడా మదనపడుతున్నాడేమో అనుకున్నా. ఒకవేళ మదనపడుంటే అతని మాటలో ద్యోత్యకమవ్వకపోదు. అదే మీమాంసతో సమయం గడిచిపోతుంది. గడియారం టిక్ టిక్కుమంటుంటే నాలో ఉద్విగ్నత పెరుగుతోంది. అతనేం మాట్లాడ్డేమిటి? వచ్చినప్పటినుండి ముభావంగా గోడ గడియారంకేసి మరోసారి నా మొహంకేసి చూస్తూ ఉండిపోతున్నాడు. అతని ముభావ ధోరణికి నాలో కలవరం మొదలయ్యి నేనే లేచి వంటగదిలోకి వెళ్ళాను. నీళ్ల గ్లాసులతో పాటు టీ కప్పుల ట్రే తీసుకొచ్చి టీపై మీద పెట్టి టీ తాగమని సైగ చేశాను. అతను టీ కప్పు అందుకుని గుంటకలు వేయసాగాడు. అప్పటికి ఏం మాట్లాడకపోయేసరికి నాకు ఒళ్ళు మండి ఉండబట్టలేక నేనే అడిగేశాను. ఏంటి, ఇవాళ మౌనవ్రతమా, లేక మాట్లాడకూడదని కంకణం కట్టుకున్నావా? మౌనవ్రతం లేదు, ఎక్కడ్నుంచి మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను అని మళ్ళీ ఆగిపోయాడు. ఎక్కడ్నుంచైనా మొదలుపెట్టు. ఏదో ఒకటి చెప్పడం మొదలు పెడితే అన్నీ అవే గుర్తుకొస్తాయి. నేను విసుగ్గా అనేసరికి అతని పెదవులపై చిరునవ్వు విరిసింది. ముందు నువ్వే చెప్పు, లేదంటే ఏదైనా అడుగు. సరే, నీ ఆదేశాన్ని పాటిస్తాను అంటూ నవ్వాను. అతను మాత్రం నవ్వలేదు. పెదవులు బిగుసుకుని నా వంక తీక్షణంగా చూశాడు. అంతా కుశలమేగా అక్కడ? అనుమానంగా అడిగాను. మరి ఈ మౌనం దేనికి? నేను ఆ గడియారం ముళ్ళు ఎందుకు పరిగెడుతుందా అని చూస్తున్నా. గోడ గడియారంకేసి సంజ్ఞ చేస్తూ గంభీరంగా చెప్పాడు. గడియారం ముళ్ళు ఎక్కడ పరిగెడుతోంది? దాని లెక్క ప్రకారమే తిరుగుతోంది. గడియారంకేసి ఆశ్చర్యంగా చూస్తూ అన్నాను నేను. నా ఉద్దేశం అది కాదు. మరేంటుద్దేశం? నీ దగ్గర సమయం ఇట్టే గడిచిపోతుంది. వేరే చోట ఓ పట్టాన పొద్దే పోదు. క్షణక్షణం లెక్కబెడుతూ గడపాల్సొస్తోంది. అలా ఎందుకవుతుందో నీకు తెలుసా? నాకేం తెలుసు? నీకు మన గురించి ఏమీ తెలీదు. మరి నిజంగా నువ్వు అమాయకురాలువో, నిర్లక్ష్య పరురాలువో, లేక నిర్లక్ష్య పరురాలుగా కనబడతావో అదేగా నువ్వు అందలుచుకుంది? కోపంగా అడిగాను. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నా ఉద్దేశం అది కాదు. నేను ఇన్నాళ్ళకి ఇక్కడికొస్తున్నా. నీ దగ్గర సమయం ఎలా గడిచిపోతుందో అంతే పట్టదు. అతను నిదానంగా చెప్పుకుపోయాడు. ఎందుకు అంతు పట్టదు? నేను వెంటనే అందుకొని నువ్విక్కడికి 6 గంటలకొచ్చావు. ఇప్పుడు 9 అవుతోంది. గడియారం సమయం సరిగ్గానే చూపుతోంది. నా వివరణ విని అతను చిన్నగా నవ్వాడు. నీకు తెలుసా ముక్తా,
వృత్తిరీత్యా ఎందరో స్త్రీలతో చేరువుగా మాట్లాడే అవకాశం లభించింది నాకు. కానీ ఏ విశేషం నీలో చూశానో అది ఇంకెవరిలోనూ కనిపించలేదు నాకు. నన్ను పొగడ్డం చూసి సంకోచానికి గురయ్యాను. ఏమీ మాట్లాడలేదు. కేవలం చిన్నగా నవ్వి ఊరుకున్నాను. అడగాలన్న జిజ్ఞాసైతే కలిగింది, ఎలాంటి విశేషమని. కానీ అడగలేకపోయాను. అతనే చెబుతాడు తనకు కనిపించిన ప్రత్యేకత ఏమిటో. తెలుసుకోవాలని లేదా నీ ప్రత్యేకత? అడిగాడతను. చెప్పాలనుకుంటే చెప్పు. గంటల తరబడి ఇక్కడే కూర్చుని ఎంతసేపు మాట్లాడినా నీ నోట నేనెప్పుడూ ఎవరి మీద చాడీలు గాని ఫిర్యాదు గాని వినలేదు. ఇంటి పనుల పట్ల విసుగ్గాని ఒకరిని దెప్పి పొడవడం గాని వినలేదు. నీకెప్పుడూ ఎవరి మీద ఎలాంటి కోపం గాని ఫిర్యాదు గాని ఉండదా? ఇదెలా సాధ్యం? అతను అడుగుతుంటే నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఈ తరహాలో ఆలోచించే అవకాశం ఎప్పుడూ రాలేదు. అతను వ్యక్తం చేసిన అభిప్రాయం ఎంతవరకు కరెక్టు అనే ఆలోచనలో పడ్డాను. ఒకవేళ నా వద్ద లభిస్తున్న సాన్నిహిత్యమే అతనికి ఆ భావన కలిగిస్తుండొచ్చు. తెలుసా నీకు, ఇలాంటి ప్రవర్తనే నన్ను అమితంగా నీ పట్ల ప్రభావితం చేస్తోంది. ఎప్పుడు ఏ విషయంలో మాట్లాడుతూ ఉంటామో అందులోనే లీనమైపోతావు. నీ సాదాసీదా తత్వమే నన్ను తన్మయత్వానికి గురిచేస్తోంది అంటూ దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు. నేను మౌనంగా ఉండిపోయి ఆలోచించాను. నా సాదాసీదా స్వభావం, నిర్లక్ష్య వైఖరి కూడా ఎవరినైనా ఇంతగా ప్రభావితం చేయగలుగుతాయా? అతను స్వీట్ బాక్స్ విప్పాడు. ఒక ముక్క తీసి నాకు తినిపించాడు. నేను సగం కొరికి వదిలిన ముక్కను అతను తిన్నాడు. అతను నా ఎంగిల్ని నిస్సంకోచంగా తన నోట్లో వేసుకునేసరికి అవాక్కైపోయాను. కట్టుకున్న భర్త కూడా ఇంత నిస్సంకోచంగా ఎప్పుడూ నా ఎంగిలి నోట్లో వేసుకోలేదు. అతని చొరవకి నా మనసు పరవశించిపోయింది. ఎవరంటారు జీవితపు ఘడియలు దుర్లభమైనవని? చాలా తేలికైనవి. ఇప్పట్ల పురివిప్పిన నెమలిల వసంతపు ఋతువుల పరిమళభరితమైనవి. అతని చనువుకి నా అంతరాత్మ పులకించింది. సముద్రం ఒకవేళ ప్రశాంతంగా ఉంటే ప్రతివైపు కనిపించే దృశ్యాల్ని ఆహ్లాదభరితంగా తిలకించొచ్చు. సముద్రపు లోతు కొలిచే ప్రయత్నం చేయొచ్చు. కానీ సముద్రంలో ఒకవేళ తుఫాను చెలరేగితే అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే ఏదీ సరిగ్గా కనిపించదు. అతను చాలాసేపటి నుంచి నా వెనకాల నిల్చున్నాడు. పూర్తిగా మౌనం వహించాడు. అయినా అతని వేడి ఊపిరి సెగలు నన్ను తాకుతోంది. ఆ చేరువ పసిగట్టిందల్లా మెనకుండిపోయి అతని పలకరింపు కోసం నిరీక్షిస్తున్నాను. ఎప్పుడూ అతనే పలకరించాలనుంటుంది నాకు. అడిగిందానికి జవాబు చెప్పడమే తేలిక. ఒకవేళ జవాబు చెప్పలేని ప్రశ్న ఎదురైనప్పుడు మౌనంగా ఉండిపోయి ఏదో వంకతో దాటేయచ్చు. సమయం గడుస్తోంది. మౌనం కూడా విసుగు పుట్టిస్తోంది. అతను కూడా నన్ను పరీక్షిస్తున్నట్టుగా ఉంది. బాల్కనీ ప్రాంతమంతా చీకటిగా ఉంది. రాత్రి కూడా చిక్కబడుతోంది. చుట్టూరా నిశ్శబ్దం ఆవరించుకునుంది. తాకకుండా మనం పరస్పర సాన్నిధ్యం ఎలా అనుభూతి చెందగలం? మౌనాన్ని ఛేదిస్తూ అతని కంఠధ్వని నా చెవులకు సోకింది. నేను ముందుకు మళ్ళాను. అతని అభిప్రాయం పట్ల ఆశ్చర్యం కలిగింది. అతని ముఖ కవళికల్లోని భావుకతని చూడాలనిపించింది. కానీ దట్టమైన చీకట్లో ఏమీ కనిపించలేదు. నేను గుర్తు చేయాలనుకున్నాను. నువ్వు మరిచిపోతున్నట్టున్నావు. లోగడ మనం కేవలం స్నేహ పరిధిలోనే పరిమితమవ్వాలని అనుకున్నాం. మరి హఠాత్తుగా ఈ ఆశ ఏంటి అని. అయితే అది గుర్తు చేయకుండా మరోలా అన్నాను. మనం తాకకుండానే గాలి స్పర్శ, పూలవాసనని అనుభవించడం లేదా? దాని సౌందర్యాన్ని పరికించడం లేదా? నా మాటల్ని అతను తోసిపుచ్చాడు. ప్రేమ ఏదో గాలి కాదు, కేవలం దాని స్పర్శతోనే ఆనందించడానికి. దేహరహితం అనేది అసంపూర్ణమే. అతని అభిప్రాయం నన్ను అబ్బురపరిచింది. అయితే ఆడదాని కోరికకు మగవాడి కోరికకు వ్యత్యాసం ఉంటుందా? రకరకాల ఆలోచనలు మెదడును తొలిచేస్తున్నాయి. మానసిక సంఘర్షణతో కొట్టుమిట్టాడుతుండగానే హఠాత్తుగా అతను తన బాహువుల్లో నన్ను బంధించేశాడు. అతని మృదు మధుర స్పర్శకి నా అణువణువు తొణికింది. ప్రతిఘటించాలనుకున్నాను. ప్రతిఘటించలేకపోయాను. కొద్ది క్షణాలు నిశ్చేష్టురాలనై ఉండిపోయాను. కింకర్తవ్య విమూఢురాలనై నాలో నేనే గాబరా పడిపోయాను. ఎప్పుడైనా జీవితంలో ఇలాంటి బలహీన క్షణాలు కూడా వస్తాయని ఊహించలేదు. ఉద్వేగాల హాహాకారాలు, ఉవ్వెత్తున లేచిన సాగర కెరటాలు విలువల్ని, గౌరవాల్ని నిలువున ముంచేస్తాయని అనిపించలేదు ఆ క్షణాన. ఎంత సులువుగా చేరిపోయాడు నా దేహాన్ని. ఉక్కిరిబిక్కిరయ్యాను. ఊగిసలాడాను. అతని కౌగిలించి తప్పించుకునే ప్రయత్నం చేశాను. అతని బాహుబంధనం మరింతగా బీసుకుపోయింది. నేను పెనుగులాడుతుండగా నా దేహాన్ని వదిలాడు. వెంటనే తన మోచేతుల్లోకి నన్ను పువ్వులా ఎత్తుకున్నాడు. అవలీలగా బెడ్రూంలోకి ఎత్తుకొచ్చాడు. మెత్తటి డబుల్ కాట్ బెడ్ మీద మెల్లగా నన్ను పడేశాడు. అతని చర్యలకి దట్టమైన చీకటి, ఏకాంతం
నా మౌనం అన్నీ తోడయ్యాయి. ఆ చిమ్మ చీకట్లో వేరెవరూ రాని ఏకాంతంలో దివ్యకాంత ఒడిలో అమరసుఖాలు చవిచూస్తున్న మన్మధుళ్లా నా శరీరపు సర్వ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నాడు. అప్పుడు మా కంటికి ఒంటికి మరో ధ్యాస లేదు. గౌరవ మర్యాదలు, పాపపుణ్యాలు, భూమి ఆకాశం ఏదీ గుర్తుకు లేదు. ఆ క్షణాన నేను నేను కాదు, అతను కాదు, కేవలం రెండు శరీరాల వాంఛ. ఆ వాంఛిత కాంక్షే రాజ్యమేలింది. అన్ని అనుబంధాల వారధుల్ని కూల్చేసింది, మరిపించింది, మురిపించింది. ఆహా! నాలోని ఆడతనం ఇప్పుడు పూర్తి పరిపక్వం చెందింది. ఎన్ని క్షణాలు, ఘడియలు పట్టిందో తేరుకోవడానికి, స్పృహలోకి రావడానికి. ఇప్పుడు అంతులేని వింత స్థితి. ఇద్దరం మౌనంగా ఉండిపోయాం. జరిగిందానికి ఎవర్నీ నిందించే పనిలేదు. ఇద్దరి దోషం ఉంది. ఇద్దరి తృష్ణ తీరింది. ఏళ్ల తరబడి పదిలపరిచిన సొమ్ము దొంగలించినట్టుగా కమ్ముకున్న మత్తు దిగిపోగానే కళ్ల ముందు నగ్న సత్యం కదలాడింది. పశ్చాత్తాపం పడగ విప్పి కాటేసింది. క్షణిక సుఖం పాము కుబుసంలా వదిలిపోయింది. చింతిస్తున్నావా? శామ్యూల్ దీనస్వరం నా ఆత్మని ఓదార్చినట్లు ఔదార్యాన్ని వ్యక్తం చేసింది. నా తప్పటడుగు క్షణికావేశమని కూడా అనిపించడం లేదు. అతను కంటబడ్డప్పటినుంచే నాలో ఏదో బలహీనత, ఆందోళన మొదలై ఏదో వెలితిని పూడ్చుకోవాలన్న తపన నా అంతరంగంలో గూడు కట్టుకుని ఉండడంతోనే అంత అవలీలగా అతనికి లొంగిపోయాను. మంచం మీద ఓ పక్కన పడున్న తన ప్యాంటు జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి అందులోంచి ఒక సిగరెట్ వెలిగించుకున్నాడు. గట్టిగా సిగరెట్టు దమ్ములాగి పొగ గాల్లో కొదులుతూ నా తలను తన గుండెలు కానించుకుని నా తల వెంట్రుకల్ని సుతారంగా నిమురుతూ చెప్పాడు. ఇప్పుడు గడిచిన క్షణాలే నిజమైన ముక్త. ఇదే సత్యం, పరిపూర్ణ సత్యం, ఆత్మతృప్తికి నిదర్శనం. చాకచక్యంగల గూఢచారిలా అతను నా మనోభావాల్ని గ్రహించడానికి నమ్మకాన్ని కలిగిస్తూ ఓదార్చాడు. నేను చిన్నపిల్లను కాదు, 3.5 పదుల పరిపక్వ ప్రౌఢను. ఇప్పుడు నా స్వభావం పట్ల కంగారు, కట్టుబాట్ల పట్ల ఆందోళన కొంగదీస్తున్నాయి. ఒకే కర్మను అనుభవించిన ఒకవైపు సహజత్వం, మరోవైపు పశ్చాత్తాప భావం. నీకు ఏదైనా అపరాధభావం కలుగుతుందా ఏంటి? అడిగాడతను. నేను మౌనంగా ఉండిపోయాను. టీ తాగుతావా? ఈరోజు నేను కాచి తీసుకొస్తాను అతను మళ్ళీ అడిగాడు. అతని కోమల స్వరం నన్ను మరింత లొంగదీసింది. చెదిరిపోయిన దుస్తుల్ని సర్దుకుని లేచి నిలబడ్డాను. గడిచిన క్షణాల మధురానుభూతి కేవలం అతనికే ప్రాప్తించలేదు. నేను అనుభవించాను ఆ క్షణాల్ని. నేరుగా బాత్రూంలోకి దూరాను, కాసేపు ఆలోచించుకోవడానికి. ముఖానికి ఆవరించిన ఉదాసీనతను కడిగేసుకుని చిరునవ్వును పులుముకుని బయటకొచ్చాను. శామ్యూల్ ముఖాన్ని నా గుండెలకి అదింపెట్టి అతని తల వెంట్రుకల్ని సుతారంగా నిమిరి ఆనాక అతని తల పైకెత్తి నా సంతృప్తిని వ్యక్తం చేస్తూ నుదుటిపై ముద్దాడి కిచెన్లోకి వెళ్ళాను. నేను ఏమైనా జబ్బుపడ్డానా అతను నాకు సేవలు చేయడానికి? ఎప్పట్లా ఈవాళ కూడా నేనే టీ కాచాను. టీ నీళ్లు గ్యాస్ స్టవ్ మీద పెట్టాక కిటికీ తెరిచాను. బయట వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. పరిసరాలంతా యథావిధిగానే ఉన్నాయి. ఎక్కడా ఏ మార్పు లేదు. నేను కూడా అతని పరిపూర్ణ సత్యాన్ని ఏకీభవిస్తూ ఈ పశ్చాత్తాపాన్ని విడనాడాలి. నేను నాస్తికురాల్ని కాను. ఎప్పుడైనా పూజ చేసుకోవడానికి పూనుకోగానే భగవంతుడి పటంపై అతని ప్రతిబింబం ప్రకాశిస్తుంది. పదే పదే కళ్ళు మూసుకుని మనసును దేవుడిపై కేంద్రీకృతం చేయాలనుకుంటాను. అయినా సఫలీకృతం కాలేకపోతాను. తరచూ పూజను వాయిదా వేయాల్సి వస్తుంది. ఇదేంటి? ఎందుకవుతుందిలా? అతని పట్ల ఎందుకంతగా వ్యామోహం ఏర్పడింది? నాకేం లోటుందని? భర్త, పిల్లలు ఉండగా ఈ కళంకాన్ని కొని తెచ్చుకునే దౌర్భాగ్యానికి ఎందుకు దిగజారాను? 2 నిమిషాలు భగవంతుణ్ణి కొలవడానికి కూర్చున్నా నా మదిలో అతనే మెదులుతున్నాడు. అసహాయ స్థితిలో నా దుస్థితికి భగవంతుణ్ణి క్షమాపణలు కోరతాను. తెలిసి చేసే తప్పు క్షమార్హం కాదని నాకు తెలుసు. అయినా గత్యంతరం లేకుండా పోయింది. పరపురుషుడి ఆకర్షణదే పైచేయింది. ఒకరోజు అలాంటి సందిగ్ధావస్థలో నేను భగవంతుడితో అన్నాను, ఒకవేళ ఇదంతా పాపమైతే నువ్వు సర్వశక్తి సంపన్నుడివి, అంతర్యామివి. మరి ఎందుకు నా మదిలో నుంచి ఈ పరపురుషుడి వ్యామోహాన్ని తొలగించడం లేదు? నేను మునుపట్ల నిశ్చింతగా ఏకాగ్రతతో నీ పూజ చేయగలిగే ప్రశాంతత ఎందుకు ప్రసాదించావు? నువ్వే నాకు ఏదైనా సన్మార్గం చూపు. ఏం చెయ్యాలో చెప్పు. ఎంతెంత సుఖప్రాప్తిలో మునిగి తేలుతున్నానో అంతంత భయం పెరుగుతోంది. అతను సెలవులకి ఇంటికి వెళ్లడం అనివార్యమని తెలిసి కూడా అతను వెళ్లడం నేను సహించలేకపోతున్నా. అతని ఎడబాటుతో విరహవేదన తలెత్తుతోంది. మొదటికి మళ్ళీ అతను ఎక్కడికి వెళ్ళినా వచ్చినా నాకేంటి అన్నట్టు ఇప్పుడు తటస్థంగా ఉండలేకపోతున్నాను.